హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది ఇంటర్ పిఎస్ గురు ఛానల్. సో ఇప్పుడైతే మనం ఫిజిక్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి బేసిక్ మ్యాథమెటిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే ఫస్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇది రెండో వీడియో. సో ఈ వీడియోలో అయితే మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, ఈ డిఫరెన్షియేషన్లో కంప్లీట్ టాపిక్ కాకుండా సో మీకు బేసిక్స్ ఏదైతే అవసరం ఉంటుందో వాటిని అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఫార్ములా నుండి అప్లికేషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో గైస్, సో మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని యాక్సెప్ట్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. అండ్ చాలామంది అయితే అడుగుతున్నారు బై మీ ఒక కప్ ఆఫ్ కాఫీ ఏంటి సార్ అని. సో ఏం లేదు, మీరు ఈ వీడియోని చూసి మీకు ఏమైనా నచ్చినట్లయితే అండ్ ఛానల్ని డొనేట్ చేయాలనుకున్నా అండ్ క్లాస్ మీకు నచ్చినట్లయితే అండ్ మాకు ఏదైనా పంపించాలనుకుంటే జస్ట్ ఒక కప్ ఆఫ్ కాఫీ అయితే పంపించండి. ఓకే, యా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడైతే మన క్లాస్లోకి వెళ్దాం. సో డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఈజ్ ఈక్వల్ టు వై అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం అనుకోండి. సో చూడండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే ఒక ఫంక్షన్ తీసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది అనుకోండి. అట్ ద సేమ్ టైం రెజల్టెంట్ వైలో కూడా చేంజ్ అవుతుంది కదా. సో అయితే ఎక్స్లో చేంజ్ అనేది జరుగుతూ ఉంటే వైలో చేంజ్ కూడా జరుగుతుండేటప్పుడు ఈ చేంజ్ రేట్ అనేది ఎంత ఉంటుంది, ద చేంజ్ రేట్ని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని మనం ఏమంటామంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయడం అని పిలుస్తాం అనమాట. ఈ డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్నే మనం ఏమని పిలుస్తామంటే డిఫరెన్షియేషన్ అని పిలుస్తాం అనమాట. డిఫరెన్షియేషన్ అనేది ఒక ప్రాసెస్ అయితే రిజల్ట్ అనేది మనకి డెరివేటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని ఒక గ్రాఫ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో గ్రాఫ్లో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ ఒకటి ఉంది అనుకుందాం. సో ఏ పాయింట్ వద్ద మనకు ఉండేటటువంటి వాల్యూస్ ఎక్స్ వై అనుకుందాం. సో దీని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ని ఇలా తీసుకుందాం, ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే సో ఈ ఎక్స్ వాల్యూలో కాస్త చేంజ్ వచ్చేటప్పుడు అట్ ద సేమ్ టైం ఫంక్షన్లో వై వాల్యూస్ కూడా మనకి ఏమవుతుంది, చేంజ్ అవుతుంది అనమాట. ఇలా చేంజ్ వస్తుంది. సో చేంజ్ వచ్చేటప్పుడు ఇది బి పాయింట్ వద్ద చేరింది అనుకుందాం. సో ఇది ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు. సో మనకు వచ్చినటువంటి ఈ ఎక్స్లో వచ్చే చేంజ్ ఏమవుతుంది చెప్పండి, మనకి ఫైనల్ పొజిషన్ కదా. ఇది x1 అనుకుందాం, ఇది x2 అనుకుందాం. సో చేంజ్ ఎంత వచ్చింది చెప్పండి, దట్ ఈజ్ x2 మైనస్ x1 అనేది ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, డెల్టా ఎక్స్ అని రాసుకుందాం. అండ్ వైలో వచ్చే చేంజ్ చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అనేది ఇనిషియల్ పాయింట్ అనేది y1 అనుకుందాం, ఏ పాయింట్ ఉందో. అండ్ బి కోఆర్డినేట్స్కి వచ్చేసరికి అది కాస్త మీరు బి కోఆర్డినేట్ దగ్గరికి వచ్చేసరికి దాన్ని మీరు y2గా తీసుకుందాం, y2. అలా అయినప్పుడు ఇక్కడ చేంజ్ ఎంత వచ్చింది చెప్పండి, దట్ ఈస్ డెల్టా వై అని చెప్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ y2 మైనస్ y1 అనమాట. సో అయితే ఈ ఎక్స్లో చేంజ్ వచ్చేటప్పుడు వైలో చేంజ్ ఎంత వచ్చింది, సో మీరు ఒకసారి ఐడెంటిఫై చేయండి. అంటే ఎక్స్లో మనకు డెల్టా ఎక్స్ చేంజ్ వచ్చేటప్పుడు అండ్ వైలో కూడా మనకి ఏమొచ్చింది, డెల్టా వై చేంజ్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఇది సర్టెన్ వాల్యూస్కి అంటే ఒక ఫంక్షన్కి మనం చెప్పుకునేటప్పుడు చెప్తాం. ఇన్ కేస్ మరి ఈ చేంజ్ రేట్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, చేంజ్ రేట్ అనేది. చేంజ్ రేట్ అనేది. సో అలా అయితే మీరు ఇప్పుడు చెప్పొచ్చు బి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి. సో బి యొక్క కోఆర్డినేట్స్ ఏమవుతాయి చెప్పండి. సో నిజానికైతే ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ అండ్ y ప్లస్ డెల్టా వై, అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉండేటటువంటి ఎక్స్ వై వాల్యూస్ అండ్ వాటిలో చేంజ్ వచ్చిన తర్వాత ఆ చేంజ్ని యాడ్ చేస్తే మనకి బి పాయింట్ వద్ద వస్తుంది అనమాట. అయితే ఈ చేంజ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ చేంజ్ రేట్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం చెప్పండి. సో చేంజ్ రేట్ అనేది మనకి సో డెల్టా వై చేంజ్ రావడానికి డెల్టా ఎక్స్ అనేది మనకి చేంజ్ వచ్చింది. అంటే సో ఎక్స్లో డెల్టా ఎక్స్ చేంజ్ రావడం వల్ల డెల్టా వై వచ్చింది. మొత్తాన్ని చేంజ్ని మనం లెక్క పెడితే దాన్నే సింపుల్గా ఎలాగని చెప్తామంటే డెల్టా వై బై డెల్టా ఎక్స్ అని చెప్తాం అనమాట. అయితే ఈ డెల్టా వై బై డెల్టా ఎక్స్ని మనం ఒక లిమిట్కి అప్లై చేస్తాం అనుకోండి. అంటే ఏంటి ఇక్కడ చూడండి, మనకి ఎక్స్లో వచ్చే చేంజ్ అనేది అంటే ఫంక్షన్ ఏదైతే తీసుకున్నామో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అనే ఫంక్షన్ తీసుకుంటే ఎక్స్లో చేంజ్ అనేది మీకు డెల్టా ఎక్స్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం వైలో చేంజ్ ఏమొచ్చి చెప్పండి, డెల్టా వై వచ్చింది. సో ఈ చేంజ్ అనేది లీస్ట్ అయింది అనుకోండి, లీస్ట్ అనుకుందాం, చాలా చిన్న చేంజ్ అనుకుందాం. అంటే అర్థం ఏమో చెప్పండి, అక్కడ డెల్టా ఎక్స్ అనేది టువర్డ్స్ జీరో, సో జీరో వైపు మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు వైలో వచ్చే చేంజ్ ఏమవుతుంది. సో దీన్ని మనం ఒక లిమిట్ అప్లై చేసి చెప్పామనుకోండి, దాట్ ఈజ్ లిమిట్ డెల్టా
వై బై డెల్టా ఎక్స్ వేరేస్ డెల్టా ఎక్స్ హెన్స్ టు 0. అంటే డెల్టా ఎక్స్ అనేది 0 వైపు మూవ్ అవుతుండేటప్పుడు అక్కడ వచ్చేటటువంటి చేంజ్ ఏమవుతుంది. సో దీన్నే మనం ఈ చేంజ్ రేట్ని మనం లిమిట్గా ఇది ఒకవేళ మనకి కన్సిడర్ చేస్తాం అనుకోండి, ఈ వాల్యూని మనం ఏమని పిలుస్తామంటే డివై బై డిఎక్స్ అంటాం. అంటే దీని అర్థం ఏంటంటే సో ఫంక్షన్ ఎఫ్ యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. చూడండి ఇక్కడ రెస్పెక్టివ్ ఆఫ్ దేని దృష్టిలో మనం డెరివేటివ్ చేస్తున్నాం, ఇక్కడ అకార్డింగ్ టు ది ఎక్స్ అంటాం కదా. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ ద డెరివేటివ్ ఆఫ్ వై అని చెప్తాం. ఇక్కడ మనం ఏం చెప్పండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అన్నాం కదా. సో ఇప్పుడు మనం డెరివేటివ్ రాసాం అనుకోండి, డివై బై డిఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఈ ఫంక్షన్లో వై యొక్క డెరివేటివ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎక్స్ దృష్ట్యా వై యొక్క మనం ఏం చేస్తున్నాం, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి బేసిక్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మ్యాథమెటిక్స్లో అయితే కంప్లీట్ డీటెయిల్స్గా ఇదే ఛానల్లో డెరివేటివ్ బేసిక్స్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఏ విధంగా డెరివేటివ్స్ అనేవి అండ్ డిఫరెన్షియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారని ఒక 3 బేసిక్ ఫార్ములాస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది, వాటిని చూడండి. సో ఇక్కడ మీకు ఫిజిక్స్లో కాబట్టి చేంజ్ రేట్ని ఫైండ్ అవుట్ చేయడాన్నే మనం డెరివేటివ్ అంటాం. ఒక చిన్న బేసిక్ తెలుసుకోండి, మ్యాథమెటిక్స్లో అయితే మీరు కంప్లీట్గా తెలుసుకుంటారు. అయితే ఈ చేంజ్ రేట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా? సో బేసిక్ ఫార్ములాస్ అన్నీ మీకు ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ డివై బై డిఎక్స్. గుర్తుంచుకోండి, డివై బై డిఎక్స్ గురించి మనం చేస్తున్నాం. ఇక్కడ వై అనేది మీకు ఏం చెప్పండి, వై అనేది ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు డివై బై డిఎక్స్ అని రాస్తాము. సో వై అనేది ఇక్కడ ఒక ఫంక్షన్ తీసుకుందాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఏం తీసుకుంటానంటే వై ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, సో మనకి సింపుల్గా చెప్పాలంటే దీని డెరివేటివ్ అంటే ఎప్పుడైనా ఒక కాన్స్టెంట్ కానీ మీరు తీసుకున్నట్లయితే దాని డెరివేటివ్ ఏమవుతుంది, 0. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్. సో డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంట, కాన్స్టెంట్. ఓకే, డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫార్ములా. అండ్ నెక్స్ట్ వన్ ఏదైనా ఒక ఎక్స్పోనెంట్ ఫామ్లో తీసుకుందాం. సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అనేది తీసుకుందాం. అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అనేది ఏంటి ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుంచుకోండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై అయినట్లయితే దట్ ఈస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అనమాట. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, డివై బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో చేసేటప్పుడు ఇక్కడ ఏ విధంగా మార్పు వస్తుంది, ఈ ఫార్ములా ఎలా డెరైవ్ చేస్తాం అనేది వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీకు ఒక్క ఫార్ములా చెప్తూ ఫార్ములాతో పాటు ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తూ పోతాను, ఒకసారి చూడండి. డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. ఓకేనా, ఈ రెండు ఫార్ములాల మీద ఒక క్వశ్చన్ అయితే చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటది, డి బై ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ ప్లస్ 9 అయింది అనుకోండి, దాన్ని ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది వై. సో డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు అనుకోండి. సో మనకున్న ఫార్ములా ప్రకారం డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ వై ప్లేస్లో ఫంక్షన్ వేస్తాం అనమాట. ఓకే 9. సో ఇక్కడ వేసేటప్పుడు ఇంకో ఫార్ములా కూడా మనం చెప్పుకోవాలి, థర్డ్ ఫార్ములా చెప్తాను. డి బై డిఎక్స్ ఆఫ్, గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే ప్లస్ జీ ఆఫ్ ఎక్స్, రెండు ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓకే ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అని, అంటే రెండు ఫంక్షన్లు విడివిడిగా మనం చేయాలి. బట్ అలా చూసుకుంటే ఇక్కడ కూడా ప్లస్లో ఉన్నాయి కాబట్టి వీటిని మీరు డివైడ్ చేయాలి. దట్ ఈస్ డి బై డిఎక్స్ ఆఫ్ 2x క్యూబ్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 9 అనమాట. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంకో కండిషన్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక వేరియబుల్ అనేది కాన్స్టెంట్తో కానీ మల్టిపుల్లో ఉంటే ఆ మల్టిపుల్ని మనం ఎటువంటి చేంజ్ చేయకూడదు, దాన్ని నేరుగా ముందుకు తీసుకొచ్చేయండి. సో 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 2 తీసేసాం కాబట్టి ఎక్స్ క్యూబ్ ప్లస్ డి బై డిఎక్స్ ఆఫ్ 9 అండి. 9 అంటే ఏంటి మీకు తెలుసు, కాన్స్టెంట్ ఏమవుతుంది, ఫస్ట్ రూల్ ప్రకారం 0 అయిపోతుంది. సో ఇక్కడ మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే చూడండి ఎలా ఉంది, ఏ పవర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉంది కదా. సో ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ఇంటూ 3 6 అవుతుంది, ఎక్స్ క్యూబ్ మైనస్ 1 కాబట్టి ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇది ఆన్సర్ అనమాట. అంటే గుర్తుపెట్టుకోండి. సో ఈ ఫార్ములా మీరు ఎలా అప్లై చేయాలి, సో పవర్ని ముందుకు తీసుకురావాలి, మల్టిపుల్గా దట్ మీన్ కోఫిషియన్ట్గా చేంజ్ చేయాలి అండ్ పవర్లో ఒకటి మైనస్ చేసి రాయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా చేశారనమాట. ఓకే, దీని యొక్క ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం.
అండ్ అట్ ద సేమ్ టైం మీకు కూడా ఒక ప్రాక్టీస్ కోసం అయితే క్వశ్చన్ ఇస్తున్నా. మీరు కానీ క్లాస్ పూర్తిగా చూసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు 6x³ ప్లస్ 4x² మైనస్ 9x ప్లస్ 6. దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్ అయితే కామెంట్ పెట్టండి. అండ్ మీ ఆన్సర్ కరెక్టా రాదో నేనైతే రిప్లై పెడతాను. సో క్వశ్చన్ చూసుకోండి, సింపుల్. ఈ 3 ఫార్ములాస్ ఉపయోగించి మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ వన్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే లాగర్థమ్స్ అండి. సో ఇంతకుముందు వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉందనుకోండి, దీన్ని ఏమంటారు చెప్పండి. ఎప్పుడైనా సరే బేస్లో మనకి ఈ ఉంటే దాన్ని నేచురల్ లాగర్థం అని పిలుస్తాం. సింపుల్గా దీన్ని ఏమేమి రాస్తాం, ln(x) అని రాస్తాం. అంటే నేచురల్ లాగర్థం ఆఫ్ x అంటాం. సో దీనికి డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చింది అనుకోండి. చూడండి d/dx ఆఫ్ ఓకే లాగ్ ఎక్స్ బేస్లో ఈ లేదా ఈ బేస్ x అంటాం. ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు ఏమంటాం అంటే d/dx ఆఫ్ ln(x) అంటాం. సో ఇలా చేసేటప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది, 1/x అనమాట. గుర్తుపెట్టుకోండి, 1/x. అండ్ ఫిఫ్త్ ఫార్ములా. సో ఈ ఫార్ములా పైన కూడా ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఫిఫ్త్ ఫార్ములాకి వద్దాం ఒకసారి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ కూడా యాడ్ అయిపోతాయి ఇక్కడ. అండ్ దీన్ని చెప్పే ముందే మనకి చైన్ రూల్ కూడా ఉంటుంది. చైన్ రూల్ కూడా ఒకసారి చెప్దాం. సో ఎప్పుడైనా సరే d/dx ఆఫ్ గుర్తుపెట్టుకోండి f(x) ఇంటూ g(x) రెండు ఉన్నాయండి, రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకేనా. ఇంతకుముందు ఏం చేసి ఎడిషన్లో ఉంది కాబట్టి నేరుగా చేసేసారు, అక్కడ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎడిషన్స్లో ఉన్నాయి కాబట్టి నేరుగా చేసేసారు. బట్ ఇలా మల్టిప్లికేషన్ ఉంటే ఎలా చేయాలి. సో ఇలా చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదో ఒక ఫంక్షన్ని మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇంకో ఫంక్షన్ని మీరు కోఫిషియంట్గా చేంజ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ అయితే g(x)ని మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి d/dx ఆఫ్ g(x) అనమాట. అంటే g(x)ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఓకేనా. ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి, మనం g(x)ని మనం కోఎఫిషియంట్గా మార్చి డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు f(x) డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూస్తున్నారా, ఒకదాన్ని కోఎఫిషియంట్గా మార్చి రెండో దాని యొక్క డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ చేద్దాం సింపుల్గా. అండ్ ఈ రెండింటిని ఉపయోగించి ఒక చిన్న క్వశ్చన్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్. సో y ఈజ్ ఈక్వల్ టు 3x² ప్లస్ 4 ఆఫ్ 5x² ప్లస్ 3x ప్లస్ 2 ఉందనుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డెరివేటివ్. సో మీరు మల్టిప్లై చేసి అప్లై చేసేయచ్చు కదా సార్ అంటే ఎస్, అలా కూడా చేయొచ్చు. సో మనకున్న ఫార్ములా ప్రకారం ఫంక్షన్స్ ప్రకారం మనం యూస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి చెప్పండి, dy/dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని కోఫిషియంట్గా చేంజ్ చేద్దాం. దట్ ఈస్ 3x² ప్లస్ 4 ఆఫ్ d/dx ఆఫ్ 5x² ప్లస్ 3x ప్లస్ 2 ప్లస్ ఇక 5x² మీరు కోఫిషియంట్ తీసుకోండి. 5x² ప్లస్ 3x ప్లస్ 2 దీన్ని కోఫిషియంట్ ఇచ్చి dy/dx ఆఫ్ ఫస్ట్ ఉండేటటువంటి ఫంక్షన్ ఇక్కడ తీసుకురండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రెండింటి కూడా మీరు ఏం చేయాలి, డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడైతే మనకి ఏముంది, 3x² ప్లస్ 4 అనేది అలానే ఉంటుంది. ఇక్కడ మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా చేద్దాం. 5x² ఈజ్ ఈక్వల్ టు 10x ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు మనకు 3 అవుతుంది, ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ప్లస్ ఇక్కడ చూస్తే 5x² ప్లస్ 3x ప్లస్ 2 ఉంటుంది. సో నేను డైరెక్ట్గా వేస్తాను, మీరు రఫ్లో క్యాలిక్యులేట్ చేయండి. సో d/dx ఆఫ్ 3x² ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది చెప్పండి, సింపుల్గా 6x అవుతుంది అనమాట. సో వీటిని మల్టిప్లై చేసేసి ఎడిట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా మనకి రెండు ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు, సార్ మరి 3 ఫంక్షన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, సో ఆల్టర్నేటివ్ అవుతుంది. మొదట ఒక ఫంక్షన్ డెరివేట్ చేస్తాము, మిగతా రెండింటిని మల్టిపుల్గా అంటే కోఫిషియంట్గా తీసుకొస్తాము. సెకండ్ టైం ఏం చేస్తాం, రొటేట్ చేస్తాం అనమాట. సో అది కూడా చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు, ఒకసారి చూసేద్దాం ఒకసారి. సో d/dx ఆఫ్, సో చూడండి దీన్ని రాసేటప్పుడు u(x) ఇంటూ v(x) ఇంటూ w(x) అన్నాడు అనుకోండి. 3 ఫంక్షన్స్ ఇచ్చాడు అనుకోండి. మరి ఇలాంటి ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూకి మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు కాబట్టి v(x) అండ్ w(x) అనేది మీకు కోఫిషియంట్ అవుతాయి d/dx ఆఫ్ u(x) అనమాట. ఓకేనా. అండ్ ప్లస్ ఆల్టర్నేటివ్ మళ్ళీ చేంజ్ చేస్తారు, u(x)ని తీసుకొస్తారు, అంటే v(x)కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి మిగతా రెంటిని మీరు ఏం చేస్తారంటే కోఫిషియంట్గా చేంజ్ చేస్తారు v(x). అండ్ థర్డ్ స్టెప్లో అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తాం, u(x) ఇంటూ v(x), ఓకే, అండ్ d/dx ఆఫ్ w(x). చూసారు కదా, ఆల్టర్నేట్గా మనం ఏం చేస్తాం అనమాట, రొటేట్ చేసుకున్నాం. ఇలా మనం ఏం చేస్తామంటే ఫంక్షన్స్ మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. దీన్నే మనకి చైన్ రూల్ అని పిలుస్తాం. చైన్ రూల్లోకి వచ్చేటప్పుడు కూడాను ఇంకే విధంగా చేయాలన్నది ఇంకా డెప్త్గా
కొద్దిగా చెప్పుకోవాల్సి ఉంటుంది, దాని గురించి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు ఫార్ములాస్ అయితే ఇప్పుడు ఎన్ని చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ డెరివేటివ్ ఆఫ్ ది కాన్స్టెంట్ అండ్ dy by dx ఆఫ్ బేసికల్ ఫార్ములా x పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. అండ్ నెక్స్ట్ వన్ ఎడిషన్లో ఉండేటప్పుడు విడివిడిగా చేసుకుంటాము, అండ్ నేచురల్ లాగ్ యూస్ చేస్తే 1/x వస్తుంది అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ మనం చూద్దాం. నెక్స్ట్ వన్ ఫార్ములా చూసుకున్నట్లయితే తర్వాత ఫార్ములా ఇక మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లోకి మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి మీరైతే బ్లైండ్గా బై హార్ట్ చేయాల్సిందే. dy by dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు cos x. ఓకే. అండ్ అదేవిధంగా dy by dx ఆఫ్ cos x ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin x. నైన్త్ వన్ వచ్చేసి మనకి dy by dx ఆఫ్ సో tan x ఈజ్ ఈక్వల్ టు secant square x అనమాట, secant square x. ఇక 10th ఫార్ములా వచ్చేసరికి dy by dx ఆఫ్ cot x ఈజ్ ఈక్వల్ టు మైనస్ cosecant square x అనమాట. సో 11th వన్ dy by dx ఆఫ్ secant x ఈజ్ ఈక్వల్ టు గుర్తుపెట్టుకోండి sec x ఇంటూ tan x. అండ్ లాస్ట్ వన్ dy by dx ఆఫ్ cosec x ఈజ్ ఈక్వల్ టు సో పైన చేశారు కదా, సేమ్ అలాగే రాస్తారు. cosec x ఇంటూ ట్యాన్కి అయితే మనకి cosec వచ్చింది కాబట్టి కాట్ వస్తుంది, కోటాంజెంట్ x అనమాట. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. వీటిపైన కూడా మనం ఒక చిన్న అప్లికేషన్ ప్రాబ్లం చేసేద్దాం. వీటితో పాటుగా ఇంకా చిన్నవి మనం గుర్తుపెట్టుకోవాలి. సో 13 గుర్తుంచుకోండి. అండ్ dy by dx ఆఫ్ e పవర్ ఆఫ్ x ఉందనుకోండి, దట్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x, నో చేంజ్ అనమాట, గుర్తుపెట్టుకుంటారు. సో ఇలా. అండ్ ఇంతకుముందు చైన్ రూల్ చెప్పేటప్పుడు మీకు మల్టిప్లికేషన్ అయితే చెప్పాను, బట్ ఇక్కడైతే మీకు డివిజన్ ఫార్ములా అయితే చెప్పలేదు. సో ఇప్పుడు డివిజన్ ఫార్ములా ఒకసారి చెప్తాను చూడండి. ఇన్ కేస్ dy by dx ఆఫ్ రెండు ఫంక్షన్లు అనేవి f of x by g of x ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, డివిజన్లో ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఏ విధంగా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడైతే ఒక కొద్దిగా మీరు ఆలోచించి చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మొదట మనకి ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ని ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో కాబట్టి g of x ఇంటూ dy by dx ఆఫ్ f of x, ఓకే, మైనస్ f of x ఇంటూ dy by dx ఆఫ్ g of x హోల్ బై, చూస్తున్నారా, హోల్ బై g of x హోల్ స్క్వేర్. సో ఇది మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసే విధానం. డివిజన్ మెథడ్లో ఉండేటప్పుడు మీరు ఇలా చేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే డెరివేటివ్ ఫస్ట్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ దట్ మీ న్యూమరేటర్లో ఉన్న ఫంక్షన్ని డినోమినేటర్ ఫంక్షన్ చేస్తే మీరు మల్టిప్లై చేసుకోవాలి. సో ఇవి మనకు ఉండేటటువంటి బేసిక్ ఫార్ములాస్ అనమాట. ఓకే. సో ఈ ఫార్ములాస్ని మీరు బేస్ చేసుకొని మీరు ఏం చేయాలి, ఓకే, మొత్తం బై హార్ట్ చేయండి. ఎందుకంటే ఫిజిక్స్లో మనకి ఎక్కువగా డెరివేటివ్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు బై హార్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ఫార్ములా మీద ఒక్కొక్క ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తూ మీకైతే అంటే ఫిజిక్స్లో అడిగేటప్పుడు వీటి యొక్క అప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది, కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేసేద్దాం. ఎందుకంటే మనకి దీంట్లోనే మ్యాక్సిమం అండ్ మినిమం కూడా ఉంటుంది. సో మ్యాక్సిమం అండ్ మినిమం అనేది చివరిలో మీకు చెప్తాను ఈ వీడియోలో. సో ఇవి మనకి బేసిక్ ఫార్ములాస్ అండి డెరివేటివ్ పార్ట్లో. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిజిక్స్ మీకు చెప్పాం కదా, ఫస్ట్ చాప్టర్ రెడీ అయ్యేసరికి మీకు ఇవన్నీ కూడా ఐడియా ఉండాలి. సో dy by dx అంటే ఏంటి, సో అంటే డెరివేటివ్ అంటే ఏమిటి, ఇందులో ఉండే చైన్ రూల్ ఏమిటి, ఆ చైన్ రూల్ని ఎలా అప్లై చేస్తాము. సో ఇప్పుడైతే ఫైనల్గా వన్ ఆఫ్ ది టఫ్ కాన్సెప్ట్ అంటారు, చైన్ రూల్ అంటారు. చైన్ రూల్ ఒకసారి చెప్తాను చూడండి. కొన్నిసార్లు ఒకే ఫంక్షన్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఒక చైన్ లింక్లో ఉండే చూస్తాను చూడండి. f of x ఈజ్ ఈక్వల్ టు y, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసాను అనుకోండి, సైన్, చూసుకోండి, సైన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాశాను. ఇందులో ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్ చూస్తే మనకి సైన్ ఉంది, సెకండ్ అంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది, థర్డ్ వన్ ఎక్స్లో ఎక్స్ స్క్వేర్ ఉంది. సో ఒకేసారి మీకు 3 ఫంక్షన్స్ ఉన్నాయి. మరి వీటిని ఎలా చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని dy by dx ఆఫ్ సైన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని రాసుకుందాం. ఒక్కొక్క స్టెప్లో ఫస్ట్ సైన్ ఫంక్షన్కి మీకు డెరివేటివ్ ఏమొస్తుంది ఫైండ్ అవుట్ చేయండి. సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా చెప్పండి, కాస్ ఎక్స్, కాబట్టి కాస్ వస్తుంది. ఓకేనా. కాస్ వచ్చింది కాబట్టి మిగతాదంతా ఉన్నట్టే రాస్తారు. దిస్ ఈజ్ 1 ఓవర్. అండ్ నెక్స్ట్ వన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఏంటి చెప్పండి. ఈ పవర్ ఆఫ్ ఎక్స్కి మనం dy by dx ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ ఎక్సే. సో దాంట్లో ఎటువంటి చేంజ్ కూడా మనకి
రాదు. సో ఎక్స్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే థర్డ్ వన్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఎక్స్ స్క్వేర్కి మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమవుతుంది చెప్పండి, d/dx ఆఫ్, సో ఎక్స్ స్క్వేర్ మనం చేసామనుకోండి 2 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 2 - 1 ఫస్ట్ ఫార్ములా ప్రకారం కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 2x వస్తుంది. కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు రైట్ ది హియర్ 2x. సో దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒక సిస్టమేటిక్గా నోటేట్ చేస్తే 2x ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటారు. దీన్నే చైన్ రూల్ అంటారనమాట. చైన్ రూల్ అంటే ఏంటంటే, ఒకసారి చూడండి, ఏవైనా సరే ఒకే ఫంక్షన్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఇండివిజువల్ అంటే ఫస్ట్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేయాలి, అదే సేమ్ లోపల ఉండేటటువంటి మళ్ళీ సెకండ్ ఫంక్షన్కి మళ్ళీ చేయాలి, అండ్ థర్డ్ ఫంక్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరో క్వశ్చన్ చేస్తాను చూడండి ఇక్కడ. ఓకే, మరో ఎగ్జాంపుల్ కోసం మీకు మరో క్వశ్చన్ అయితే చేద్దాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఇలా రాశాడండి, లాగ్ ఓకేనా సైన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 అని రాశారనుకోండి. ఓకేనా, సో చూసుకున్నారు కదా, లాగ్ సైన్ ఎక్స్ పవర్ ఆఫ్ 4 రాశారు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి చెప్పండి, లాగ్ అనేది ఒకటి ఉంది, సైన్ అనేది ఒకటి ఉంది, అండ్ ఎక్స్ పవర్. సో ఇక్కడైతే ఏం చేస్తామంటే నేను నేచురల్ లాగ్ దాన్ని తీసుకుంటాను. సో దీన్ని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లాగ్ ఎక్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లాగ్ ఎక్స్కి డెరివేటివ్ ఏమవుతుంది చెప్పండి, 1/x. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/sin x పవర్ ఆఫ్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేయాలి చెప్పండి, సైన్ మీరు అప్లై చేయాలి. సో d/dx ఆఫ్ sin x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, cos x అవుతుంది. సో cos x పవర్ ఆఫ్ 4 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ x పవర్ ఆఫ్ 4కి మీరు డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, 4x³ అవుతుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్, దట్ ఈస్ 4x³. చూడండి, 4x³ cos x పవర్ ఆఫ్ 4/sin x పవర్ ఆఫ్ 4 అనమాట. దీన్నే మనకి ఏమని పిలుస్తామంటే రూల్ ఆఫ్ చైన్ అని పిలుస్తాం అనమాట. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బేసిక్స్ అయితే చేసాం. ఒక షార్ప్గా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ప్రాక్టీస్ చేసేద్దాం, మీరు ఈజీగా ఉంటాయి. నేను కొన్ని చేస్తాను, మీరు కూడా కొన్ని చేసి పెట్టండి. ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకోసం, అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడాను హెచ్సి వర్మ అండ్ డిసి పాండే బుక్స్ నుండి అయితే తీసుకోవడం జరిగింది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిసి పాండే బుక్స్ కానివ్వండి, లేదా హెచ్సి వర్మ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 కానీ మీరు చూడొచ్చు. అండ్ సెకండ్ వన్ ఈ పవర్ ఆఫ్ 5x + 2. ఈ ప్రాబ్లమ్స్ చేయండి, చేసి మీ కామెంట్లో పెట్టండి x/sin x. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ మీరు చేసి కింద కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఒక మల్టిపుల్ ఫంక్షన్ ఉండేది ఇచ్చాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, d/dx ఆఫ్ √x ఈజ్ ఈక్వల్ టు డాష్ అన్నాడు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు. సో d/dx ఆఫ్ √xని ఎలా రాస్తాం, x పవర్ ఆఫ్ 1/2 రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని చేస్తే ఏమవుతుంది చెప్పండి, 1/2x ఎక్స్ పవర్ ఆఫ్ 1/2 -1 ఇలా రాస్తాం అనమాట. అంతే కదా, -1 చేస్తాం. ఫార్ములా ఏంటి చెప్పండి, n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n-1. సో ఆ ఎన్ని తీసుకొచ్చి ముందు తీసుకొచ్చాం అండ్ చేస్తున్నాం అనమాట. దాని 1/x ఈజ్ ఈక్వల్ టు 1/2 - 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, -1/2. ఓకేనా, -1/2. సో కాబట్టి ఏమవుతుంది చెప్పండి, సో 1/2లో ఉంది కాబట్టి 1/2 ఇంటూ, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే √2 √x హోల్ పవర్ ఆఫ్ -1 దట్ ఈజ్ ఈక్వల్ ఫైనల్గా 1/2 √x ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు చేయొచ్చు. సో ఈ విధంగా మన ప్రాబ్లమ్స్ అయితే మనకి ఏ విధంగా ఇవ్వచ్చు. సో మీరైతే వీటిపైన బేసిక్స్ మీద ప్రాక్టీస్ చేయండి అండ్ మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఈ 3 ప్రాబ్లమ్స్ కూడా చేసి కామెంట్ పెట్టండి. ఇంకేమైనా సరే డెరివేటివ్ పార్ట్లో మీరు ఇబ్బంది పడాల్సి ఉందా అంటే ఒకసారి అయితే కామెంట్ చెప్పండి. సో ఇవి మీకు బేసిక్స్ అనమాట ఫిజిక్స్ చేసేటప్పుడు. అండ్ ఎందుకంటే ఒక ఫార్ములా ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూడండి, సింపుల్గా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, ఇలా y ఈజ్ ఈక్వల్ టు 4x + 3 ఉంది, ఒక స్ట్రైట్ లైన్ ఉంది, దీని స్లోప్ ఎంత. సో మనం మ్యాథమెటిక్స్ ఉపయోగించామనుకోండి డైరెక్ట్గా చెప్పేస్తాం, y ఈజ్ ఈక్వల్ టు mx + c రూపంలో రాస్తే m ప్లేస్లో ఎంత ఉంటే అదే మనకు స్లోప్ అవుతుంది 4 అని మనకు తెలుసు. సో దీన్ని ఎలా చేయొచ్చు మనం, dy/dxలో కూడా మనం డెరివేటివ్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ d/dx ఆఫ్ 4x + 3. సో ఇలా ఫైండ్ అవుట్ చేసామనుకోండి, d/dx ఆఫ్ 4x + d/dx ఆఫ్ 3. ఓకేనా, సో d/dx ఆఫ్ 4x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 4 అనేది ముందుకు వస్తుంది, x ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది కాబట్టి 4 × 1 + 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనమాట ఆన్సర్. సో ఈ విధంగా మనకి డెరివేటివ్ ఉపయోగించి స్లోప్. అయితే స్లోప్ ఎందుకు మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఉండేటటువంటి
వెలాసిటీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అన్నీ కూడా మనకి ఏమొస్తాయి, గ్రాఫ్లు వస్తాయి. సో యాక్సలరేషన్ కానివ్వండి, వెలాసిటీ ప్రాబ్లమ్స్ గ్రాఫ్స్ వచ్చేటప్పుడు అందులో చేంజ్ రేట్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ స్ట్రైట్ లైన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ ఉండేటటువంటి పాయింట్స్ మధ్యన మనం స్లోప్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ప్రాబ్లమ్స్ ఈజీగా చేయొచ్చు. అందుకే ఈ డెరివేటివ్ అనేది అక్కడ యూస్ చేస్తాం అనమాట, మోషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్, మోషన్ ఆఫ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్లో. సో గైస్, ఇదే అయితే మీకు అర్థం కావడం కోసం సింపుల్ బేసిక్స్ మాత్రమే చెప్పడం జరిగింది ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో మనకి ఇంటిగ్రేషన్స్ అనేవి కూడాను సింపుల్గా ఎలా చేయాలి అండ్ తేలిగ్గా గుర్తుపెట్టుకునే విధానాలు చెప్తాం. సో బెటర్ ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఫార్ములా కూడా మీరు మైండ్లో ఫిట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.